వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఏంది పిల్ల ఇంత రెడీ అయ్యి కూర్చుందా అనుకుంటున్నారా? ఏం లేదండి. సో రాబోయేది శ్రావణ మాసం, పూజలు, పెళ్ళిళ్ళు, వ్రతాలు ఇలా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అమ్మాయిలు అన్నాక రెడీ అవుతారు కదా. సో అలాగే నేను కూడా రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. అంత పట్టు ఇక్కత్ పట్టు లంగా ఓని వేసుకొని. సో ఈ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈ వీడియో దానికోసమే. అండ్ గెస్ట్ మేకప్ లుక్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఎవరైనా అమ్మాయిలు సెల్ఫ్గా మేకప్ చేసుకోవాలి అని అంటే కూడా కంపల్సరీగా చూడండి ఈ వీడియో ఎండ్ వరకు. మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎందుకంటే స్కిన్ కన్సర్న్స్ అండ్ స్కిన్ టైప్స్ని బట్టి కూడా మేకప్ అనేది చేంజ్ అవుతుంది, బేస్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి నేను మీకు అన్నీ చెప్తాను. సో లేకన్నా వీడియో అయితే వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో స్టార్టెడ్. నాదైతే ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అయితే అయిపోయింది. నాకైతే కాంబినేషన్ స్కిన్ ఉంది. అంటే టీ జోన్ ఆయిలీగా ఉంటుంది, ఫోర్ హెడ్ అండ్ చిన్ ఏరియాస్లో ఆయిలీగా ఉంటుంది అండ్ మిగతా ఏరియాస్లో చాలా డ్రైగా ఉంటుంది. అండ్ నా స్కిన్ కన్సర్న్స్ వచ్చేసి ఐస్ కింద మొత్తం డార్క్గా ఉండడం, లైక్ నోస్ ఎడ్జెస్ ఉంటుంది కదా అక్కడ బ్లాక్గా ఉండడము, లిప్స్ దగ్గర డార్క్గా ఉండడం, ఇవన్నీ వచ్చేసి నా స్కిన్ కన్సర్న్స్. అండ్ ఆల్సో సమ్ పింపుల్స్ వస్తే ఆ మార్క్స్ అలాగే ఉండిపోయాయి. సో అందుకని నేను కలర్ కరెక్టర్ అయితే యూస్ చేస్తున్నాను. కలర్ కరెక్టర్ యూస్ చేస్తే ఏమంటే ఖచ్చితంగా కన్సీలర్ అయితే యూస్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఈ వీడియో మొత్తం అన్ని అఫోర్డబుల్ ప్రోడక్ట్సే యూస్ చేశాను. ఫస్ట్ అయితే బేస్ని మంచిగా ఉంచుకోవడానికి ప్రైమర్ అనేది యూస్ చేస్తున్నాను. సో మేకప్ అనేది మన స్కిన్లో పెనిట్రేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ స్మూత్ క్యాన్వాస్ ఇస్తుంది. సో దట్ మనం మేకప్ అనేది కేకీ అవ్వకుండా మంచిగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే లాక్మే ప్రైమర్ అప్లై చేశాను. దెన్ స్విస్ బ్యూటీ ఆన్ ద మూవ్ ప్యాలెట్. ఇది డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే లిక్విడ్ కన్సీలర్ యూస్ చేయండి. మై సజెషన్ ఇస్ ఐ డూ హ్యావ్ ఎ కాంబినేషన్ స్కిన్, ఐఎమ్ ఫైన్ విత్ దిస్, సో ఐఎమ్ యూజింగ్ దిస్. ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ కరెక్ట్ బ్లాక్గా ఉంటుంది కదా, లైక్ ఐస్ కింద ఇందాక చెప్పాను కదా మై స్కిన్ కన్సర్న్స్ ఆఫ్ దిస్ అని. సో ఆ ఏరియాస్లో అంతా నేను అప్లై చేస్తున్నాను. టూ మచ్ ప్రోడక్ట్ ఏది కూడా పెట్టకండి, బికాజ్ ఎక్కువ ఆరెంజ్ కలర్ కరెక్టర్ పెట్టినా కూడా మీరు ఏమవుతుంది అని అంటే మేకప్ అంతా వేసినాక కూడా స్టిల్ ఆరెంజ్ కలర్లోనే కనిపించడం అనేది అవుతుంది. సో బ్లెండర్ వచ్చేసి అలాగే లైక్ యూస్ చేయబాకండి, కొంచెం వెట్ చేసి ట్యామ్ చేసి యూస్ చేయండి. సో దట్ ఆ ఫౌండేషన్ ఆర్ కన్సీలర్లో ఉన్న తడి మొత్తం అది పీల్చుకోకుండా ఉంటుంది. డ్రైగా ఉంటే పీల్చుకుంటుంది. అండ్ ఇలా స్ప్రే కొట్టి యూస్ చేస్తే అదే యూజ్ అనమాట. ఏది ఎక్కువ లిక్విడ్గా ఉన్న ఫౌండేషన్లో ఉంటుంది కదా అదేం పీల్చుకోదు. అండ్ నేను ఇక్కడ మెబ్లిన్ 220 ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. 220 అంటే షేడ్ నెంబర్. నేను ఇంతకుముందు 228 యూస్ చేసేదాన్ని, ఎందుకంటే అది నా స్కిన్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది కానీ బట్ నాకు కొంచెం బ్రైటర్గా కావాలి అని నాకు అనిపించి నేను 220కి అయితే షిఫ్ట్ అయ్యాను. అండ్ నేను ఇంకా బాబీ బ్రౌన్ అండ్ మెలానీ ఇవి కూడా యూస్ చేశాను. కంపేర్ టు దట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ అని చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మెబ్లిన్ యూస్ చేస్తున్నాను. అండ్ లైక్ 1 పంప్ ఆఫ్ ది ఫౌండేషన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. కొంచెమే తీసుకోండి, లెస్ ప్రోడక్ట్ ఈజ్ మోర్ అన్నట్టు. మొత్తం తీసుకొని అప్లై చేయండి. నేను ఇక్కడ మీరు గమనిస్తే చెవుల దగ్గర అండ్ ఇక్కడ మెడ ప్లేస్లో కూడా అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు మేకప్ ఫస్ట్లో అప్లై చేసినప్పుడు నేను చేసే తప్పు ఏంటి అంటే నేను ఇక్కడ చెవులకి అండ్ ఇక్కడ మెడ దగ్గర అంతా అప్లై చేయకపోవడం వల్ల ఫొటోస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫేస్ ఒక కలర్లో అండ్ మెడ చెవులో ఒక కలర్లో కనిపించేవి. దట్స్ వెరీ ఆడ్. అసలు మనం ఫొటోస్ చూసుకున్న తర్వాత కూడా అరే ఏంటి ఇలా ఉంది అని అనుకోవాలి మనము. సో అలా వచ్చేవి అనమాట. సో ఆ మిస్టేక్ని నేను రెక్టిఫై చేసుకోవడానికి నేను దాని తర్వాత ఇక్కడ చెవుల దగ్గర అండ్ మెడ దగ్గర కూడా ఫౌండేషన్ ఫేస్కి ఏమైతే అప్లై చేస్తున్నానో అక్కడ కూడా అదే అప్లై చేస్తున్నాను. సో దట్ ఈవెన్ స్కిన్ టోన్ని మెయింటైన్ చేస్తున్నాము. సో ఫౌండేషన్ అప్లై చేశాక దెన్ సేమ్ కలర్ మన స్కిన్ కలర్లో ఉంటుంది కదా ఆ కలర్ కన్సీలర్ని తీసుకొని నేను ఎక్కడైతే ఆరెంజ్ కలర్ కరెక్టర్ అప్లై చేశానో ఆ ప్లేసెస్లో అంతా అప్లై చేసి దాన్ని నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో దట్ అది ఈవెన్ స్కిన్ టోన్లో వస్తుంది అండ్
డార్క్ సర్కిల్స్ కానీ ఆ బ్లాక్నెస్ కానీ మొత్తం కవర్ అయిపోతుంది. అండ్ చూడండి ఎలా మొత్తం నీట్గా చేసుకున్నాను. సో పౌడర్ అయితే నేను మైగ్లామ్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. ఇది షేడ్ నెంబర్ తెలీదు, బట్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను ఇక్కడ బేకింగ్ టెక్నిక్ యూస్ చేసి కన్సీలర్ అయితే ఎక్కడెక్కడ అప్లై చేశానో అక్కడ సెట్ చేసుకుంటున్నాను పౌడర్ యూస్ చేసుకొని, సో దట్ అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దెన్ సో నేను ఇక్కడ ఈ బేకింగ్ టెక్నిక్ యూస్ చేసి ఏది మూవ్ అవ్వకుండా సెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఐస్ చూసారు కదా, ఈవెన్ స్కిన్ టోన్లో ఉంది. అండ్ దెన్ కమింగ్ టు ద ఐ మేకప్ స్టార్ట్ చేశాను నేను ఇక్కడ. సో కన్సీలర్ అయితే ఐబ్రో కింది లైన్లో ఫస్ట్ అప్లై చేశాను అండ్ ఐలిడ్ మీద అప్లై చేసి మొత్తం బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎందుకు కన్సీలర్ ఐలిడ్ మీద అప్లై చేస్తున్నాను అని అంటే, మనం ఇప్పుడు ఐ షాడో వేసినప్పుడు మంచిగా కనిపించాలి అని అంటే కన్సీలర్ యూస్ చేయడం బెటర్. సో దట్ అది కలర్ పిగ్మెంట్ అనేది బాగా తెలుస్తుంది, ఆర్ఎల్స్ అది స్వెట్కో ఎందుకో మూవ్ ఆఫ్ అయిపోతుంది. సో కన్సీలర్ అప్లై చేసి దాని తర్వాత ఐ షాడో అప్లై చేసి చూడండి, ఈ టెక్నిక్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో ఐబ్రోస్ పైన కింద కూడా నేను ఒక లైన్ లాగా వేసి బ్లెండ్ చేస్తున్నానని చెప్పాను కదా. సో ఇప్పుడు ఐబ్రో పైన కూడా సేమ్ కింద లాగే ఒక లైన్ గీసుకొని, లైక్ నా స్కిన్ టోన్లో ఉన్న కన్సీలరే తీసుకొని నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. సో దట్ ఇప్పుడు మనం ఐబ్రోస్ నీట్గా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అది ఎక్కువ కేకీగా అనిపించదు, టూ మచ్గా ఐబ్రోస్ చేసుకున్నట్టు కూడా అనిపించదు. సో ఇది ఐబ్రో బ్రష్ ఆర్ ఐలాష్ బ్రష్ ఏదైనా అనొచ్చు. సో నేను దీంతో కొంచెం కోమ్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రష్ అంటే మీరు ఐబ్రోస్ గీసుకోవడం పెద్దగా రాదు అంటే, నాకైతే పెద్దగా ఏం ఐబ్రోస్ గీసుకునేది రాదు, ఎక్కువ ఫస్ట్లో తెలియక ఏదేదో అప్లై చేసేసేదాన్ని. దెన్ ఈ బ్రష్ తీసుకున్నప్పటి నుంచి నాకు సింపుల్ అయిపోయింది. దానిపైన అలా అప్లై చేసి దెన్ అప్వర్డ్ డైరెక్షన్లో మీరు చూస్తుంటే అప్వర్డ్ డైరెక్షన్లో నేను ఐబ్రో అనేది ఫిల్ చేస్తున్నాను. సో దట్ అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఆల్సో కేకీగా కూడా అనిపించదు అండ్ టూ మచ్ అప్లై చేసినట్టు కూడా అనిపించదు. సో నేను ఇక్కడ 2 ఐబ్రోస్ని ఫిల్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ ఏమైందంటే, నా పౌడర్ ఉంటుంది కదా, లైక్ ఇందాక చూపించాను కదా మైగ్లామ్ పౌడర్, అది కింద పడి మొత్తం పోయిందనమాట. సో అది మళ్ళీ వేరే డబ్బాలో వేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏమంటే, ఐ షాడో ప్యాలెట్ అయితే నేను తిరుపతిలోనే మర్చిపోయాను, యాక్చువల్లీ కడపలో ఉన్నాను ఇప్పుడు. సో ఐ షాడో ఎలా క్రియేట్ చేస్తున్నానంటే, లిప్ అండ్ చీక్ టింట్ ఉంటుంది కదా, అదే జస్ట్ తీసుకొని అక్కడ లైట్గా పైన ఐలిడ్కి అంతా అప్లై చేశాను. అండ్ హైలైటర్ ఉంటుంది కదా, యూ కెన్ యూజ్ ఎనీ హైలైటర్, ఇన్సైడ్ హైలైటర్ ఈజ్ ఆల్సో బెస్ట్ థింగ్. సో హైలైటర్ తీసుకొని మిడిల్లో మాత్రమే ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఎక్కువ ఏదన్నా ఉంది అని అనుకుంటే డస్ట్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇలా అయితే ఐ షాడోని కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ ఎందుకు మర్చిపోయానేమో అని తెచ్చుకున్నాను, కానీ అదొకటి మర్చిపోయాను, ఐ డోంట్ నో వై. సో వన్ ఐకి ఫిల్ చేశాను అండ్ అనదర్ ఐకి కూడా ఫిల్ చేశాను. సో ఇదే నా ఐ షాడో ప్రయోగం, బట్ ఇదైతే ఫ్లాప్ అవ్వలేదు, ట్రస్ట్ మీ, ఇట్ వెంట్ రియలీ గుడ్. అండ్ ఐలైనర్ వద్దు అని అనుకున్న వాళ్ళు ఐబ్రో పెన్సిలే ఉంటుంది కదా, అదే తీసుకొని ఐలైనర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. నేను ఐలైనర్ పెట్టుకుందాం అనుకున్నాను, బట్ ఇట్ వాస్ లైక్ టూ డార్క్ అని అనిపించి ఐబ్రో పెన్సిల్తోనే జస్ట్ అలా లైన్ గీసి, లైక్ నాట్ లైక్ ఎ వింగ్ లైనర్, చాలా సన్నగా లైన్ గీసి దాన్ని బ్రష్ తీసుకొని స్మచ్ చేసుకున్నాను. See, if you don't have a brush also, that's totally fine. మీరు అప్లై చేశాక జస్ట్ మీ ఫింగర్ టిప్స్తో అలా రబ్ చేస్తే కూడా చాలు, ఒక మంచి లుక్ అనేది వస్తుంది. దెన్ మస్కారాని అయితే మీరు ఎప్పుడు కూడా మీ మిడిల్ ఆఫ్ ది హ్యాండ్స్లో పెట్టుకొని మంచిగా రబ్ చేయండి, సో దట్ అది వార్మప్ అయ్యి మొత్తం బ్రష్కి అంటుకుంటుంది. ఇట్లా అనబాకండి, లైక్ వీడియోలు చూపిస్తున్న విధంగా అనబాకండి. సో మంచిగా మస్కారా అయితే వేసుకోండి. నన్ను అడిగితే వాటర్ ప్రూఫ్ మస్కారా తీసుకోబాకండి, వాటర్ ప్రూఫ్ మస్కారానే ముందే వేసుకునేదాన్ని. ఐలాషెస్ అయితే పిచ్చిగా పోయేవి, అంత ఇదిగా అయిపోయేది.
కావాలంటే నార్మల్ మస్కారా లైక్ అది ఈవెన్ పోతది అన్నా కూడా పర్లేదు. 1, 2 టైమ్స్ అప్లై చేసుకోండి డ్రై అయ్యాక. సో, నో ఇష్యూస్. ల్యాషెస్ అయితే ఊడవు. వాటర్ ప్రూఫ్ మస్కారా తీసుకుంటే అదే లైక్ డిసడ్వాంటేజ్. లైక్ ల్యాషెస్ అయితే ఖచ్చితంగా ఊడిపోతాయి. ఒక్క ఐలాష్ గ్రో అవ్వడానికి లిటరల్లీ 6 మంత్స్ పడుతుందంట. ఎందుకు చెప్పండి? సో, నార్మల్ మస్కారా తీసుకొని మంచిగా అప్లై చేసుకొని రిమూవ్ చేసేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో, నేనైతే బొట్టు పెట్టుకున్నాను. ఎందుకు మధ్యలో బొట్టు పెట్టుకున్నానో నాకు కూడా తెలీదు. దెన్ కమింగ్ టు ద కాంటోర్ అయితే చేసుకుంటున్నాను. దానికంటే ముందు ఇక్కడ మస్కారా అయింది కదా! అది ఎలా తీయాలో చెప్తాను. మస్కారా అయితే వెంటనే ఇట్లా తుడిపేయబాకండి. ఐబ్రో బ్రష్ ఉంటుంది కదా! కొంతసేపు వదిలేసేయండి. ఐబ్రో బ్రష్ తీసుకొని జస్ట్ స్కూప్ ఆఫ్ చేసేయండి అలాగా. సో దట్ అది ఎళ్ళిపోతది. ఏదో ఇట్లా పెట్టి అది మొత్తం మళ్ళీ మొహానికి అయ్యి, మళ్ళీ కన్సీలర్ పెట్టి ఇవన్నీ ఎందుకు? సో, అలా స్కూప్ ఆఫ్ చేయండి. లేదు ఇంకా కొంచెం ఉంది అని అనుకుంటే దానిపైనే కొంచెం కాంపాక్ట్ పౌడర్ తీసుకొని దాని మీదే అప్లై చేయండి. సో దట్ అది మంచిగా నీట్‌గా కనిపిస్తది. దెన్ కమింగ్ టు ద కాంటోరింగ్. నాకైతే చిన్ కట్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఆల్సో నోస్ కట్. సో, అండ్ ఫోర్ హెడ్ దగ్గర అండ్ చీక్ దగ్గర కూడా నేను కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూడండి మీరే నేను ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నాను అండ్ ఎలా బ్లెండ్ చేస్తున్నాను అనేది. సో, ఇలా కాంటోర్ అయితే అప్లై చేశాక, నేనైతే హైలైట్ అప్లై చేస్తున్నాను. సో, హైలైట్ హై పాయింట్స్ మీద లైక్ నోస్, లిప్స్ అప్పర్ లిప్స్ మీద అండ్ సమ్ చిన్ మీద అండ్ హై పాయింట్ లైక్ చీక్ మీద అలా అప్లై చేస్తున్నాను. అండ్ ఆల్సో మీరు డ్రెస్ వేసుకున్నాక ట్రై టు అప్లై హైలైటర్ ఆన్ ద షోల్డర్స్. సో దట్ మంచి షైన్ ఇస్తది. జ్యువెలరీ వేసుకున్నా కూడా మంచిగా బాగుంటుంది. మేబీ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత మేకప్ అని చెప్పి. అవుట్ఫిట్ వేసుకున్నాక మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మేబీ ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల ఇది టూ మచ్గానే అనిపించవచ్చు. సో అండ్ నేనైతే లిప్ అండ్ చీక్ టింటే యూస్ చేసి ఇక్కడ బ్లష్ లాగా పెట్టేస్తున్నాను. నేను ఒక్క లిప్ అండ్ చీక్ టింట్ని యూస్ చేసి ఒక ఐ షాడో క్రియేట్ చేశాను అండ్ బ్లష్గా కూడా యూస్ చేశాను. సో బ్లెండింగ్ ఈజ్ ద కీ ఇక్కడ. సో హౌ యూ బ్లెండ్ ఈజ్ లైక్ ఎ గేమ్ చేంజర్ అన్నట్టు. సో నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ తీసుకొని మొత్తాన్ని అయితే సెట్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు ద లిప్స్టిక్, నేనైతే లిప్ లైనర్ ఏది యూస్ చేయలేదు. ఒక బ్రష్ తీసుకొని లైక్ స్మాల్ టిప్ ఉండే బ్రష్ తీసుకొని లిప్స్టిక్నే ఇక్కడ అవుట్లైన్గా గీసాను. దెన్ అదే లిప్స్టిక్ని యూస్ చేసి మొత్తం లిప్స్ మొత్తం ఫిల్ చేశాను. హియర్ ఐఎమ్ యూజింగ్ అ పింక్ కలర్. ఎందుకంటే నేను పింక్ కలర్లో ఉన్న డ్రెస్ లైక్ వేసుకుందామని అనుకున్నాను. సో లిప్స్టిక్ని అయితే ఫిల్ చేసేసుకొని దెన్ మేకప్ సెట్టింగ్ స్ప్రే స్విస్ బ్యూటీది అయితే యూస్ చేశాను ఇక్కడ నేను. సో మొత్తం కళ్ళ మీద ఏదో కళ్ళు తెచ్చి వేసుకోబాకండి. కళ్ళల్లో పడితే అంతే. ఇంకా ఇది నాస్టీ స్మెల్ వస్తుంది కానీ బట్ బాగుంటుంది. సో అన్ని స్విస్ బ్యూటీ యూజ్ చేస్తున్నా. కనీసం వాళ్ళు ఐఎమ్ మేనిఫెస్టింగ్ అసలు వాళ్ళు కనీసం స్పాన్సర్ అన్నా చేయొచ్చు కదా. మొత్తం అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ అంటే అవే యూజ్ చేస్తున్నాను. సో వాటెవర్. సో ఇలా నా మేకప్ని అయితే నేను సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని మీకు లుక్ ఎలా ఉందో చూపిస్తాను.
సో ఆల్మోస్ట్ నేను అన్ని స్విస్ బ్యూటీ అండ్ ఇన్సైట్ కాస్మెటిక్సే యూస్ చేశాను, ఒక మైబ్లిన్ హైలైటర్ తప్ప. అండ్ ఇన్సైట్ హైలైటర్ కూడా చాలా బాగుంటుంది, ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ క్యాన్. అండ్ దిస్ బుట్టలు అండ్ ఈ చైన్ వచ్చేసి నేను జయచంద్రాలో తీసుకున్నాను. అండ్ ఈ లంగా ఓని వచ్చేసి నేను మాధవరం, కడప దగ్గర మాధవరం ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. ఇది ఇక్కత్ లంగా ఓని అండ్ కాస్ వర్క్తో బ్లౌజ్ని చేసుకున్నాను. అండ్ కట్ వర్క్ లైక్ కట్ వర్క్ చున్నీని అయితే నేను తీసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా ఫ్రెండ్స్ నాకు ఎప్పుడో చార్మినార్ వెళ్తే తెచ్చి ఇచ్చారు, అది ఈరోజు వేసుకోవడానికి కుదిరింది. లిటరలీ థ్యాంక్ యూ భుజి అండ్ శ్రీనాథ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యాంగిల్స్. అండ్ నేను జడైతే వేసుకున్నాను కానీ నా హెయిర్ కట్ వల్ల అదైతే మొత్తం బయట వచ్చేసింది. సో దిస్ ఇస్ ఆల్ మై ఓవరాల్ లుక్. సో లుక్ నచ్చితే మీరు చేయాల్సింది తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇఫ్ యూ రియలీ కేమ్ ఫార్ ఇన్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. I request you to subscribe and support our channel. అండ్ ఇలాంటి వీడియోస్ రాబోతున్నాయి, ఎందుకంటే వర్క్ ఇది అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి అంతే. అండ్ హియర్ ఆఫ్టర్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్.